వెళ్ళడం ఎందుకు? బ్రో Okay, last తరుణ్ భాస్కర్ చైతన్య బ్రో యా అడగండి. చైతన్యరావు పుచ్చుక్ Okay, బ్రో చైతన్య ask. తరుణ్ భాస్కర్ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే యూజువలీ యూ కాస్ట్ ఫస్ట్లీ ఎక్స్ట్రాడినరీ ట్రైలర్, నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ వివేక్ ఇస్ ఆన్ వెంజన్స్ మ్యాన్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు లిసన్ టు ఇట్ ఆన్ లూప్. సో ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే యూజువలీ యూ కాస్ట్ న్యూ కమర్స్, సో లో ఎఫర్ట్ అని కొత్త యాక్టర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్స్ని తీసుకున్నారా? వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్? అదే నిజంగా నేను చెప్తున్నా, ఐ డోంట్ నో చైతన్యాస్ ప్రీవియస్ వర్క్ బిఫోర్. 30/21 గురించి విన్నా, కాకపోతే నేనైతే ప్యూర్లీ బేస్డ్ ఆఫ్ ఆడిషన్ చైతన్యాన్ని చూసిన. హీ డిడ్ హిస్ ఆడిషన్, ఇట్ వాస్ ప్యూర్లీ బేస్డ్ ఆఫ్ ఆడిషన్. మొత్తం అయిపోయిన తర్వాత బయట ఏదో గర్ల్ ఫ్యాన్ బేస్ నిలబడింది, నాకు కూడా వచ్చిన టైం అనుకుంటే చూస్తే చైతన్యం ఓకే అనుకున్నా. దాని తర్వాత అట్లా హీస్ గాట్ సచ్ అ బిగ్ ఫాలోయింగ్ ఇన్ ద ఎంటైర్ పబ్లిక్. ఐ రియలైజ్ దట్ హీస్ గాట్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ వర్క్ బిహైండ్ హిమ్. ఇట్స్ ఓన్లీ యాడింగ్ టు ద ఫిల్మ్స్ థింగ్, వై నాట్? ఓకే, వై డిడ్ యూ కాస్ట్ రఘు గారు ఇన్స్టెడ్ ఆఫ్ రాజీవ్ కూడా కాస్ట్ చేయొచ్చు కదా? వై డిడ్ యూ కాస్ట్? బట్ క్లియర్లీ నాకైతే రఘు ఎవరికి చెప్పొద్దు, హాఫ్ టైం నేను రాజీవ్నే పంపాను. హాఫ్ ఫేమ్లో వాడే ఉన్నాడు. ఆ ట్రైలర్లో ఒక షాట్లో నేను, ఒక షాట్లో రాజీవ్, కానీ పెడితే ఇంకో టికెట్ పెప్సీ. సో యా ద క్వశ్చన్ ఈస్ ఈయననే ఎందుకు కాస్ట్ చేశారు? ఆయన అంటే ఆయన లేదు మేజర్గా నాకు దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. బోత్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ సిమిలర్ సార్, బట్ I have seen you and your vocabulary and the way you present himself కదా. ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ షార్ట్స్ అనేది అయితే ఉందో ఇట్స్ వెరీ హిట్ మ్యానిష్ అనమాట. సో ఐ రియలీ లవ్ ద బాడీ లాంగ్వేజ్ దట్ యూ హ్యావ్. దర్ అ వెరీ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ, బట్ నాకు ఎందుకో ఐ లీన్ మోర్ టువర్డ్స్ రఘు సార్ బికాస్ ఆఫ్ హిస్ ఇంప్రెషన్ ఆన్ మీ. మేబీ రోడీస్ చూసి ఇది చేసినప్పుడు కూడా ఈ వాజ్ అలాంటప్పుడు రాణా గారి పెద్ద రౌడీలా కనిపిస్తారు కదా, అలాంటప్పుడు రాణా గారి పెద్ద రౌడీలా కనిపిస్తారు కదా, ఆయన ఎందుకు చూస్ చేసుకోలేదు ఈ రోల్స్కి? ఏదేది అన్న కథ కాదు. ఇప్పుడు అలా చూడాలనుకుంటే రాణా గారే పెద్ద రౌడీలా కనిపిస్తారు కదా. ఇప్పుడు బాహుబలి ఇట్లా చూస్తే మీరు ప్రొడ్యూసర్ గానీ ఎందుకు పెట్టారు రాణా గారిని? రాణా సార్ ఒక రోల్ ఉంది సార్, 8 క్యారెక్టర్స్ ఉన్నారు సార్, ఆడనే తంతర్ వెనకాల నుంచి హీరో చేస్తారా లేకుంటే ఇలా? నేను ఎందుకు చేయలేదు నా దగ్గర? ఎగ్జాక్ట్ సార్ గంటకు కథ చెప్తూ ఉంటాడు సార్. నాకు సాయంత్రం స్టూడియోలో ఇటు తిరుగుతుంటే ఒక కథ చెప్తాడు, 4 రోజులు చేసేస్తానంటాడు. కానీ నిజంగా అలా జరుగుతూ ఉంటాయి మా ఇద్దరి మధ్య. అదొక తప్పున్నది నాకు. నేను ఒకసారి మొన్న కూడా విజయ్ దగ్గర పోయినా, అరే ఒక మంచి కథ ఉన్నది, అరే నీ చెప్తావురా, నువ్వు రాసిస్తావా లేదా, తొందర తీద్దామంటాడు. సో ఇట్స్ సేమ్ థింగ్ విత్ రాణా సార్ ఆల్సో. రాణా సార్కి ఇప్పుడు నేను స్టోరీ చెప్పినా నన్ను సీరియస్ తీసుకోడు. సరే నువ్వు రాసి చెప్పు. అప్పుడు అంటే పెళ్లి చూపులు మీరు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గర అయితే టైటిల్ పెట్టారు, తర్వాత ఈ నగరానికి అవేంది, ఇప్పుడు కేడగ. ఇది కంప్లీట్ యూత్ అండ్ సిటీ బేస్డ్ టైటిల్ గా ఉంది. మీరు మాత్రం సీతారామంలో యాక్ట్ చేశారు, మంచి రోల్. అంటే హీరో దుల్కర్ అయినా కానీ ఇంత ప్లాన్ చేస్తున్నా చూడండి మీరు, ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తారు. అంటే ఓన్లీ యూత్ని టార్గెట్ చేసి సిటీని టార్గెట్ చేసినట్టు ఉంది టైటిల్స్ అని. లేదు అంటే స్టోరీ వాజ్ సెట్ ఇన్ ద సిటీ, ఇట్ వాజ్ ఆబ్వియస్. ఇప్పుడు ఏంది అంటే నిజాయితీగా అది సిటీలోనే జరుగుతున్నప్పుడు దానికి అనుకూలంగానే టైటిల్ పెట్టాలని అనిపించింది. ఇప్పుడు దీనికి పోయి నేను వరంగల్ డైరీస్ అని పెడితే ఎవరు రాడు. అంటే ఇప్పుడు అది అసలు అది వేరే ఊరు, ఇది వేరే పేరు. సో ఇట్ వాజ్ ఆబ్వియస్ అంతే. చైతన్య లాస్ట్ క్వశ్చన్. తరుణ్ భాస్కర్ గారు గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తున్నాం, మన పిల్లలు సినిమాలు చేయాల్సి వస్తుందేమో అని. మళ్ళీ అదే ఎందుకంటే మళ్ళీ మీకంటే బెటర్ మీ అబ్బాయి డైరెక్షన్ చేస్తారేమో. ఏమంటారు? వెంకటేష్ గారి సినిమా మీ అబ్బాయి డైరెక్ట్ చేస్తారేమో కాంపిటీసి. నాకు అబ్బాయి ఉంటే కదా, మీరు అమ్మాయి ఎందుకు పుట్టారని అనుకుంటున్నారు మీరు? ఇది అసలు అవమానం, స్త్రీ జాతికి మీరు చేసే అవమానం ఇది. కెమెరాలు వేయండి, క్రిస్మస్ తాత మీద కెమెరాలు పెట్టండి. నేను అనేది ఏంటంటే అసలు రాణా గారు గారు 2 క్వశ్చన్స్ అండి. ఒక్క క్వశ్చన్, మీకు డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోతే యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అండి? నాకు ఫార్మింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్. నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి సార్. అడిగిన ప్రశ్న మీరు వినాలి, మరి నేను చెప్పేది మొత్తం కనెక్టెడ్ ఆన్సర్. వినడానికే ఉన్నాం. నాకు డైరెక్షన్ అంటే ప్రాణం, ఇష్టం. మీరు డైరెక్షన్ గురించి ఏమైనా అడగండి, నేను కూర్చొని చెప్తా. నాకు చిన్న ఇది కూడా ఉన్నది, నేను మాట్లాడవచ్చు దాని గురించి అని. యాక్టింగ్ అనేది ఒక తీట ఉంది, కాకపోతే తీర్చుకుందామని ఇక ఏమున్నది సార్, చేయబుద్ధి అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే నేను వాస్తవానికి చెప్తున్నా, పెళ్లి చూపులు అయిన తర్వాత సెకండ్ సినిమా రిలీజ్ అవ్వబోతుండే. అప్పుడు ఏమన్నారంటే కాకినాడలో మీ పేరు తెలియదు, మళ్ళీ కొత్తలతో తీస్తే అసలు మీ ఫేస్ తెలియదు అంటే నేను జబర్దస్త్ పోయి వచ్చిన తర్వాత మా ఇంటికి ఇస్త్రీ చేసేటోడు జబర్దస్త్లో వచ్చింది అన్నట్టు. అరే 2 నేషనల్ అవార్డులు వచ్చినారా నాకు, 2 నేషనల్ అవార్డులు వచ్చినాయి, జబర్దస్త్లో వచ్చినందుకు గుర్తుపెట్టినా. ఇది వాస్తవం. సో నేను ఫేస్ బయట పెడితేనే అవుతుంది.
సో నా ఫేస్ ఏదో కొంచెం మెల్లగా కొంచెం ఏదో చూసేటట్టు ఉంది, కానీ అండి ఏదో ఒకటి టికెట్ సేల్ అవుతుంది అంటున్నాను. మేము ఇష్టపడుతున్నాం, మేము యాక్టింగ్ చేస్తే మీ యాక్టింగ్ మేము చూస్తున్నాం. నేను అంటున్నా ఇష్టపడకుండా యాక్టింగ్ ఆపాల్సిన పరిస్థితి వస్తే ఐమాక్స్ బై రివ్యూలు కూడా చెప్తాను నేను ఏమేం చేస్తా నా సినిమాని నేను అమ్ముకుంటా.